తెగిన గాలి పటమైనది తెలుగు నేల నవ్యాంధ్ర ఇవాళ వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ ఎంత చరిత ఎంత ఘనత ఉన్న వాళ్ళం నేడూరు పేరు లేక అయినా మనాధలం బతకడమే అయినది కొండంత భారం ప్రతి గడపను తాకింది చూడుగాడాంధకారం నల్ల నల్ల మబ్బులు చీల్చి ముందుకురా చంద్రుడా వెల్లువల్లే నువ్వే పంచిన వెలుగు లేదు ఈ క్షణం కన్న తండ్రిలాగా మమ్ముల కాచే నిన్ను నమ్మక కర్మగాలి కసాయోడి చేతుల్లోన చిక్కినం తెగిన గాలి పటమైనది తెలుగు నేల నవ్యాంధ్ర ఇవాళ వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ కుప్పం అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మే మన నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ 598వ రోజు 598వ రోజు కువైట్ దేశం నుంచి పేద ప్రజలకు ఒక పూటైనా కడుపునిండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో 24/1/2024 తేదీన దౌర్ల దత్తాత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ సీనియర్ నాయకులు దౌర్ల సాయిబాబా గారు కుప్పం అన్నా క్యాంటీన్ లో పేదల మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన కుటుంబం సభ్యులు కుటుంబం అన్నా క్యాంటీన్ వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన జీవనాధారం అన్నం పైనే ఆధారపడి ఉన్నది అని ఆ భగవంతుడే వర్షాలని కురిపించి ధాన్యం సృష్టించి భోజన రూపంలో మనకు అందిస్తున్నాడన్న విశ్వాసం అన్నాన్ని అత్యంత శ్రద్ధ భక్తితో అతిథులకు అభాగ్యులకు ఎవరైతే సమర్పిస్తారో వారు జన్మాంతరంలో ఆ అన్నాన్ని శ్రమ పడకుండా గౌరవంగా ఆ దేవదేవుని దగ్గర నుండి పొందుతారని దౌర్ల సాయిబాబా గారు తెలియజేస్తున్నారు. భక్తితో మనం తినే అన్నాన్ని భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించి దానిలో కొంత భాగాన్ని ప్రాణకోటికి సమర్పించాలి. దీనిని ప్రతి ఒక్కరూ పాటించి దైవ కృపకు పొందాలని దౌర్ల సాయిబాబా గారు తెలియజేశారు. అదే విధంగా మన కుప్పం అన్నా క్యాంటీన్ లో నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఒక్క పూటైనా కడుపుండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతా ఉంది. కాబట్టి కడుపు నిండుకో తినండా మనసుండుకో వీళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు బాగుండాల దేవుడా నా దేవుని మొక్కోడబ్బా. అధికార దాహమే అణువణువు నిండగా అరచేతుల్లో వైకుంఠం చూపారుగా విసిరేయబడినది పసికూన లాంటిది మన నవ్యాంధ్రను నడి రోడ్డున నిలిపారుగా ఇటుక ఇటుక పేర్చి నువ్వు కట్టిన సౌధాలు కుళ్ళుతోటి కూలగొడుతూ వికట్టహాసాలు సంపదనే సృష్టించే జ్ఞానం నీది అది కొల్లగొడుతూ గుల్ల చేసే పని ఈ పాలకులది అమరావతి సౌధం వైభోగం ఓర్వలే ఆరైతన్నల ఎద కోత అర్థమవ్వలే న్యాయం గెలుస్తుంది అన్న మాట నిజములే చెరగని చరిత ఎప్పుడు చంద్రన్న పునాదులే పోలవరం పూర్తి కాక పొరలి పొరలి ఏడ్చెరా అడుగడుగున అవినీతే అడిగితే అలజడులురా ఆడబిడ్డలను శోక సంద్రంలో ముంచెరా ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లే మూసెరా అన్నమిచ్చే రైతన్నకు కన్నీళ్లే మిగిలెరా ఆశలెన్ను చూపి నమ్మించి గొంతు కోసెరా
అటు నిరుద్యోగము ఇటు నిధులు శూన్యము, యువశక్తే అవుతుంది ఇప్పుడు నిర్వీర్యము. అస్తవ్యస్త పాలన చూసి అంత హేళన, కంపెనీలెన్నో నేడు ముఖం చాటేసెనా.